Greetings to you all in the name of our Lord Jesus Christ on behalf of Impact Students Mission. ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. Using the most advanced sophisticated telescopes, the scientists are exploring the planets and the star in the space. అత్యంత ఆధునికమైనటువంటి టెలిస్కోపులను ఉపయోగించి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలను, నక్షత్రాలను వీటన్నిటినీ కూడా ఎంతో పర్యవేక్షిస్తూ ఉన్నారు. Their scientific discoveries reveal various aspects of star world. అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలను గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలను వారు కనుగొని వారు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. Being inspired, we too, for the glory of God, sing like this. మనము కూడా ఎంతగానో ప్రోత్సహించబడి దేవుని మహిమార్థమై ఈ విధంగా పాడదాం. O Lord my God, how great thou art. ఓ దేవా, నా ప్రభువా, నువ్వెంత గొప్పవాడవు. Coming to our spiritual life, we are so thankful to our Lord who has given us the Bible in our hands. మన యొక్క ఆత్మీయ జీవిత విషయానికి వస్తే ఈ యొక్క బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నందుకు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేయవలసిన వారం. The Word of God teaches us the wonderful nature and characteristic of true and living God. ఈ దేవుని వాక్యము నిజమైనటువంటి దేవుని యొక్క గుణగణాలను మనకు ఆయన స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. As we meditate His Word, the Spirit of God moves our hearts to read David's words of praise like this. మనము ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ చేత మన హృదయాలు కదిలించబడి దావీదు ఏ విధంగా అయితే స్తుతి కీర్తనలు పాడాడో అవన్నీ చదువుదాం. When I look at the night sky and see the work of your fingers, the moon and the stars you set in place, what are mere mortals that you should think about them, human beings that you should care for them. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. Dearly beloved, deeper we study the Word of God, closer we are drawn to our dear God. ప్రియమైన వారులారా, మనం ఎంత లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే అంత సన్నిహితంగా దేవుని దగ్గరకు చేర్చబడతాం. Can there be any other way to know Him? ఆయనను తెలుసుకొనడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? Even God asked this in Isaiah 40 and 25. చివరికి దేవుడు కూడా యెషయా గ్రంథం 40:25 ఆయన ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. To whom will you compare me? Who is my equal? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. Our God is unseen and intangible, and so He is beyond our understanding. మన దేవుడు ఆయన మనకు కనబడరు, ఆయన మన ఊహకు అందనేటువంటి రీతిలో ఉన్నారు. To Moses, God designated Himself by this title, I am. మోషేతో దేవుడు తన యొక్క బిరుదులో ఈ విధంగా తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నారు. నేను ఉన్నవాడను అనువాడను అని మోషేతో చెబుతున్నారు. This name signifies God's eternal nature. ఈ నామము దేవుని యొక్క నిత్య స్వభావాన్ని తెలియజేస్తుంది. He is complete in Himself. ఆయన తనలో తానే పరిపూర్ణుడు. He is self-existing and self-sufficient. ఆయన స్వయం సంపూర్ణుడు, స్వయంగా తనంతట తాను ఉన్నవాడు ఆయన. Coming to the New Testament, Jesus, the Son of God, claims in John 8 and 58 like this. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి యేసు ప్రభు వారు తన దేవుని కుమారుడుగా తన మట్టుకు తాను ఈ విధంగా ప్రకటన చేస్తూ ఉన్నారు. I tell you the truth, before Abraham was even born, I am. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Let us explore the Word of God to find that I am in the Old Testament and I am in the New Testament are equals. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి నేనే అనేది మరియు నూతన నిబంధనలో ఉన్నటువంటి
నేనే అనే మాటలు ఆ నామములు ఒకటేనా, సమానమైనవేనా అని పరిశీలిద్దాం. John, the apostle, writes like this: అపోస్తలుడైనటువంటి యోహాను ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు. No one has ever seen God, but the one and only Son, himself God, and is near to the Father's heart. He has revealed God to us. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. He also says, so the Word became human and made his home among us. He was full of unfailing love and faithfulness. అంత మాత్రమే కాదు, ఆయన చెబుతున్నారు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Jesus said to Thomas, యేసుప్రభువు వారు తోమాతో చెబుతున్నారు, anyone who has seen me has seen the Father. నన్ను చూచిన వాడు ఎవరైనా గాని తండ్రిని చూచినట్టే. What is more, అంతకు మించేమి? Jesus emphatically stated, యేసుప్రభువు వారు ఎంతో నొక్కి ఒక్కడి నుంచి చెబుతున్నారు, no one can come to the Father except through me. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. Now let us turn to the 7 statements of Jesus Christ. ఇప్పుడు మనం యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఆ 7 ప్రకటనలను చూద్దాం. In fact, his statements claim that Jesus is one and only Savior. నిజానికి ఆయన ఆ ప్రకటనలో ఆయన మాట చెబుతున్నది ఏంటంటే, ఆయన మాత్రమే, ఆయన ఒక్కరే రక్షకుడు. By using the term I am, Jesus reveals the truth that God appeared on the earth in the form of flesh. యేసుప్రభువు వారు నేనే అని చెప్పినటువంటి ఆ పదము, ఆయన తన యొక్క సత్యాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఆయన శరీరధారి అయి ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యారు. We have so far studied the first 3 I am statements of Jesus Christ in our previous video programs in YouTube. యూట్యూబ్లో మన యొక్క మునుపు చేసినటువంటి పూర్వపు కార్యక్రమాల్లో యేసుప్రభువు వారి యొక్క నేనే అన్నటువంటి ఆ 3 మాటలను ముందుగానే ధ్యానం చేశాం. Today we shall take up the 4th statement for our meditation. నేటి దినాన మన యొక్క ధ్యానము నిమిత్తమై యేసుప్రభువు వారు పలికిన 4వ మాట నేనే అనేటువంటిది 4వ అంశాన్ని ధ్యానం చేద్దాం. This we read in John 10th chapter verse 11. ఈ యొక్క వచనాన్ని మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో చదువుతాం. I am the good shepherd. The good shepherd sacrifices his life for the sheep. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. As we know, all animals in the world can manage to look after themselves. మనందరికీ తెలిసిన రీతిగా ఈ యొక్క జంతు ప్రపంచంలో ప్రతి జంతువు కూడా తనంతట తాను బ్రతకగలదు. Rarely they need human assistance. చాలా అరుదుగా ఈ యొక్క మానవ యొక్క తోడ్పాటు అవసరమవుతుంది. On the contrary, the sheep is the only animal which cannot survive without a shepherd. కానీ దీనికి వ్యతిరేకంగా ఒక కాపరి లేకుండా ఏమాత్రం కూడా గొర్రె అనేది బ్రతకలేదు. Because the sheep are weak, stupid and timid animals. ఎందుకంటే ఈ గొర్రెలు అనేవి ఎంతో బలహీనమైనవి, పిరికితనము కలిగినటువంటి జంతువులు. So the shepherds take care of them in many aspects. కాబట్టి కాపరి అనేక రీతులుగా అనేకమైన విషయాల్లో వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. In short, the vital role of a shepherd determines the survival and the growth of the flock of sheep. క్లుప్తంగా చెప్పాలంటే ఆ కాపరి ఏ విధంగా చూచుకుంటున్నాడు అనే దాన్ని ఆ యొక్క గొర్రెలు బ్రతకడము, వాటి ఎదుగుదల, ఆ మంద పెరుగుదలను చూపిస్తుంది. Similarly, Jesus the Good Shepherd is indispensable for our salvation as well as for our Christian living. అదే రీతిగా యేసుప్రభు వారు, మన మంచి కాపరి అనే యేసుప్రభు వారు మన యొక్క క్రైస్తవ జీవన విధానానికి మరియు మన రక్షణకు ఆయన తప్ప మరొకరిని మనం ఉంచలేం. This is the supreme God's plan for the kingdom of God. దేవుని రాజ్యము కొరకైనటువంటి ఆ అత్యున్నతమైన దేవుని ప్రణాళిక ఇది. Since the humanity is sinful, first of all,
people need a savior. మానవాళి పాపభూయిష్టమై ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రజలకు పాపులైనటువంటి వారికి రక్షకుడు అవసరం. As the scripture says, we all have sinned. లేఖనములు చెబుచున్న ప్రకారం మనమందరము పాపము చేసి తప్పిపోయాం. So, the first and the foremost need of a human soul is the forgiveness of sin. కాబట్టి ఒక మానవుని యొక్క మానవులకి లేక మానవ ఆత్మకు మొట్టమొదట అవసరమైనటువంటి విషయం ఏమిటంటే పాపము యొక్క క్షమాపణ. Praise to the Lord, to give us forgiveness and everlasting life, Jesus died on the cross. మనకు ఆ క్షమాపణ కలుగు చేయడానికి నిత్య జీవమునివ్వడానికి యేసు ప్రభువు వారు మన కొరకు మరణించారు. దేవునికి స్తోత్రం. 1 Timothy 1:15 says, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చెబుతుంది, Christ Jesus came into the world to save sinners. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చారు. Jesus has loved us and chosen us first. యేసు ప్రభువారు మొట్టమొదట మనలను ప్రేమించి మనల్ని ఎంచుకున్నారు. Psalm 103 says, 100వ కీర్తన 3వ చరణంలో రాయబడి ఉంది, Acknowledge that the Lord is God. He made us and we are His. We are His people and the sheep of His pasture. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. In addition, Romans 5:8 says, దీనికి తోడుగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెబుతున్నారు, But God shows His great love for us by sending Christ to die for us while we were still sinners. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Yes, He saved us while we were unworthy and the enemies of God. మనము ఇంకనూ దేవునికి శత్రువులుగా ఉంటూ మనము అయోగ్యులమైనప్పటికీ కూడా ఆయన మనలను రక్షించారు. Consider the transformation. చూడండి, ఇప్పుడు ఈ యొక్క సమూలమైన మార్పును మనం గమనిస్తే Becoming a newborn Christian is not just a change, నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవుడిగా మారడం అనేది కేవలం ఒక మార్పు కాదు, కానీ instead it is rather a transformation. అది సమూలమైనటువంటి మార్పు. As a result of repentance, a person becomes a child of God. పశ్చాత్తాపానికి లేక పశ్చాత్తాపం పొందుకున్న తర్వాత వచ్చే ఫలితము ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మారతాడు. He is a new creation. అతడు నూతన సృష్టి. His name is written in the book of life. అతని యొక్క పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. In addition, he is graciously added in the flock of sheep under the tender and loving care of good shepherd. దీనికి తోడుగా ఎంతో కృపతో అతడు దేవుని యొక్క ఆ మంచి కాపరి అయినటువంటి ఆ దేవుని మందలోనికి ఆ ఎంతో ప్రేమగా మృదువుగా చేర్చబడతాడు. As we have already read, we are his people, the sheep of his pasture. మనం ఇప్పటికే చదువుకున్నాం, మనము ఆయన బిడ్డలము, ఆయన మేపు గొర్రెలం. Look how our relationship with our good shepherd is described in John 10:4. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనములో చూడండి, మన దేవునితో ఆ మంచి కాపరితో మనకున్నటువంటి సంబంధాన్ని వివరిస్తూ ఉన్నారు. After he has gathered his own flock, he walks ahead of them and they follow him because they know his voice. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. The shepherd's personal stay and leading are the supreme blessings that the sheep enjoys in all the days of its life. ఈ యొక్క గొర్రెలు వాటి జీవితకాలం అంతా కూడా కాపరి వారితో వ్యక్తిగతంగా నిలిచి ఉండడము మరియు వాటిని నడిపించడం అనేవి వాటికి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు. In Bible times, a shepherd would spend at least 10 years for his shepherding work. బైబిల్ కాలంలో మనం గమనిస్తే ఒక కాపరి కనీసం తాను కాపరి ఆ గొర్రెలను కాచేటువంటి ఆ పని 10 సంవత్సరాలు నిర్వహిస్తారు. Let us turn to Psalm 23. మనము 23వ కీర్తనలోనికి వెళదాం. Walking with Jesus
walking every day, walking all the way. యేసుతో నడుచుకునుట, అనుదినము నడుచుకునుట, అన్ని వేళలా నడుచుకునుట. This is the Sunday school song. ఇది సండే స్కూల్ కీర్తనే. Oh, it is so sweet, so real, so meaningful. చూడండి ఎంత మధురముగా, ఎంత నిజముగా ఉందో, ఎంత అర్థవంతంగా ఉందో. Likewise, Psalm 23 is one of the most favorite Bible passages, irrespective of our age, culture in the kingdom of God. దేవుని రాజ్యములో మన యొక్క సాంప్రదాయాలకు లేక వయస్సుకు ఏదైనా సరే వీటన్నిటిని మించి 23వ కీర్తన అనేది అత్యంత ఎంతో ఇష్టమైనటువంటి బైబిల్ అధ్యాయాల్లో ఒక కీర్తన. Being influenced by his own shepherd boy experiences, King David, the author of this psalm, incorporates every believer as a sheep of Christ's flock. ఈ యొక్క కీర్తనాకారుడైనటువంటి దావీదు రాజు ఒక కాపరి పిల్లవాడిగా ఏ విధంగా అయితే తనకున్నటువంటి అనుభవాలన్నిటినీ క్రోడీకరించి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు యొక్క మందలో గొర్రెగా ఉన్నారు అని చెబుతున్నాడు. For a Christian, having the good shepherd is the greatest gift from God. ఒక క్రైస్తవుడిగా దేవుని దగ్గర ఆ క్రైస్తవుడు ఉంటూ మంచి కాపరిని కలిగి ఉండడం అనేది గొప్ప బహుమానం. It's rather a personal testimony of David about the care, concern and control of Jehovah, his shepherd. దావీదు యొక్క సాక్ష్యము కావచ్చు, వ్యక్తిగతమైన సాక్ష్యము. దేవుని యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కాపుదల, భద్రత, ఆయన యొక్క పట్టింపు, ఒక కాపరిగా ఏ విధంగా ఉంటున్నారో చెబుతున్నాడు. Being New Testament believers, we too enjoy the similar type of blessings from our Lord Jesus Christ, the Good Shepherd. నూతన నిబంధన క్రైస్తవులుగా మనము కూడా అదే రీతిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన మంచి కాపరి దగ్గర నుంచి అవే ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. While living on the earth, we may not get everything we desire to get. ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు మనము కోరుకున్నవన్నీ మనము పొందుకోలేకపోవచ్చు. However, we, the children of God, do enjoy the life's fulfillment or a real spiritual satisfaction. ఏదేమైనప్పటికీ కూడా మనము దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితము ఆ పరిపూర్ణత అనేది మరియు నిజమైనటువంటి ఆత్మీయ సంతృప్తి అనేది మనం ఆనందిస్తాం, అనుభవిస్తాం. In David's word, I have everything I need. దావీదు యొక్క మాటలలో చూస్తే నాకు లేమి కలుగదు. The Lord feeds our souls with the word of God and strengthens our inner man by the presence and mighty works of the Holy Spirit. ప్రభువారు మన యొక్క ఆత్మలను దేవుని వాక్యము చేత పోషిస్తారు మరియు మన అంతరంగిక వ్యక్తిని ఆయన తన యొక్క సన్నిధి అద్భుతమైన ఆ పరిశుద్ధాత్మ కార్యముల ద్వారా ఆయన బలపరుస్తారు. We observe that the waywardness is the main cause for the sheep to get lost. మనం గమనిస్తే గొర్రెలు తప్పిపోవడానికి గల కారణం ఏమిటంటే వాటికి స్థిరత్వం లేకపోవడం, దారి తొలగిపోతూ ఉంటాయి. Similarly, our sinful nature attempts to run away from God's path to our own self-centered ways. అదే రీతిగా మన యొక్క పాపపు స్వభావము, పాపపు చేష్టల మూలముగా దేవునికి దూరముగా వెళ్ళిపోతూ మన స్వయం కృతమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళిపోతాం. Yet our good shepherd is patient and compassionate to us in spite of our repeated failures. అయినప్పటికీ కూడా మన మంచి కాపరి ఎంతో ఓర్పుతో, కనికరముతో మనం ఎన్నిసార్లు అపజయం పాలైనప్పటికీ కూడా మన పట్ల కనికరాన్ని చూపిస్తూనే ఉన్నారు. For example, David was drifted from God's path and fell in sin. ఉదాహరణకు దావీదు దేవుని యొక్క మార్గములో నుంచి మరలి తప్పిపోయి పాపములో పడిపోయాడు. But our Lord forgave him and restored him to spiritual life. అయినప్పటికీ మన ప్రభువు అతనిని క్షమించి తిరిగి తన యొక్క ఆత్మీయ జీవితంలోనికి పునరుద్ధరించారు. That is why he declares, "He restores my soul." అందుకనే ఆయన చెబుతున్నారు, ప్రకటన చేస్తున్నారు, నా ప్రాణమును సేదదీర్చును. After repentance, our good shepherd continues to guide us on the right path. పశ్చాత్తాపము తర్వాత మన మంచి కాపరి మనలను సరైన మార్గముల్లో
ఆయన నడిపింపును కొనసాగిస్తూనే ఉంటారు. As we walk with the Lord, often our path becomes narrow, steep, and slippery. మనము ప్రభువుతో నడుచుకుంటూ ఉన్నప్పుడు అనేక సార్లు మన యొక్క మార్గములు అవి ఎంతో ఇరుకుగా మరియు జారిపోయేటట్టుగా మరియు లోతుగా ఉంటాయి. Often we confront darkness and the attacks of the devil becoming more severe. అనేక సార్లు మనము చీకటిని ఎదుర్కొంటూ మరియు అపవాది యొక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. Tests and trials may rise up like the surge of the sea. ఒక సముద్ర కెరటం వలె పరీక్షలు, శ్రమలు, ఇక్కట్లు ఒక్కసారిగా మన మీద పడొచ్చు. As a result, we may feel fatigue, weak, and disgust. దాని ఫలితముగా ఎంతో అలసట, నిరాశ లేక బలహీనంగా చిరాకుతో ఉండొచ్చు. David calls this situation as the valley of the shadow of death. దావీదు ఈ పరిస్థితినే ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఆ గాఢాంధకారపు లోయ, మరణ లోయ అని చెబుతున్నాడు. Even under such hopeless situation, David's soul gains strength. అటువంటి ఎటువంటి ఆశ లేనటువంటి పరిస్థితిలో దావీదు తిరిగి బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. The secret of his inner strength comes from the presence of God. అతని యొక్క అంతరంగికమైనటువంటి బలము ఈ యొక్క రహస్యం ఏమిటంటే ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధి నుంచే వస్తుంది. So he praises God, Lord, you are with me. అందుకనే అతడు స్తుతిస్తూ ఉంటున్నాడు, ప్రభువా నీవు నాతో ఉన్నావు. As C.S. Lewis says, సిఎస్ లూయిస్ వారు చెబుతున్నట్లుగా God whispers in pain but thunders in our agony. మనము బాధలో ఉన్నప్పుడు ఆయన మెల్లని స్వరంతో మాట్లాడతారు. మనం వేదనతో ఉన్నప్పుడు ఆయన ఉరుములతో మాట్లాడతారు. Dearly beloved, the good shepherd never leaves you nor forsake you. ప్రియమైనటువంటి వారులరా, ఈ మంచి కాపరి మిమ్మల్ని ఎన్నడూ ఆయన విడువరు, ఎడబాయరు. As the shepherd holds in his hand a rod and a staff, our good shepherd provides us continuously his gentle guidance and powerful protection. ఏ విధంగా అయితే కాపరి తన దుడ్డుకర్ర మరియు దండమును పట్టుకుని నడిపిస్తారో అదే విధంగా మన మంచి కాపరి కూడా నిరంతరము తన మృదువైన నడిపింపు చేత, శక్తివంతమైన కాపుదల చేత మనల్ని నడిపిస్తారు. Robbers and wild animals like wolves are the enemies of powerless sheep. ఈ శక్తిహీనమైనటువంటి, బలహీనమైనటువంటి గొర్రెలకు శత్రువులు ఈ యొక్క దొంగలు మరియు అడవి మృగాలు, జంతువులైనటువంటి తోడేలు వంటివే వాటికి శత్రువులు. As a source of protection to the sheep is the shepherd. Our secret of victory is our Lord Jesus Christ, the Good Shepherd. గొర్రెల కాపుదలకు కాపరి ఏ విధంగా మూలమో అదే విధంగా మన యొక్క విజయానికి రహస్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మంచి కాపరి. On our behalf, he died on the cross and rose again from the dead. మన పక్షాన ఆయన శిలువలో మరణించి తిరిగి మూడవ దినాన్న పునరుద్ధానుడై లేచారు. He declares, here on the earth, you will have many trials and sorrows, but take heart, because I have overcome the world. ఆయన చెబుతున్నారు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించున్నానెను. What about tomorrow? మరి రేపటి సంగతి ఏమిటి? The psalmist says, surely goodness and loving kindness will pursue me all the days of my life. కీర్తనాకారుడు చెబుతున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. What an unshakable confidence of a grateful sheep here. ఇక్కడ చూడండి, ఎంత స్థిరమైనటువంటి నిబ్బరము కలిగిన, కృతజ్ఞత కలిగిన గొర్రె. To enforce our faith in God, here are three important God's promises from the Word of God. దేవునిలో మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి ఇక్కడ మనకు దేవుని వాక్యంలో నుంచి 3 ప్రాముఖ్యమైన వాగ్దానాలున్నాయి. My help comes from the Lord, who is the maker of heaven and earth.
యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. And in the same God who takes care of me will supply all your needs from his glorious riches, which have been given to us in Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. God is our refuge and strength, always ready to help in times of trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయము. Finally, we may have another important question. చివరిగా మనకు మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఉండొచ్చు. Is the ministry of Good Shepherd confined only to our earthly life? ఈ యొక్క మంచి కాపరి పరిచర్య అనేది కేవలము మన భూ సంబంధమైన ఈ జీవితానికే పరిమితమా? Or will he lead God's children even in their lives after death? లేక దేవుని ప్రజలైనటువంటి వారిని, దేవుని బిడ్డలైనటువంటి వారిని వారి మరణానంతరము కూడా ఆయన నడిపిస్తారా? David was confident of Christ's shepherding ministry even in eternity. ఈ యొక్క నిత్యత్వములో కూడా క్రీస్తు యొక్క కాపరి పరిచర్యను గురించి దావీదు ఎంతో ధైర్యముగా నిబ్బరముగా చెబుతూ ఉన్నారు. He concludes his little psalm with deep eagerness to meet his good shepherd in heaven. అతడు ఆ యొక్క మంచి కాపరిని, తన యొక్క కాపరిని పరలోకములో ఆయన్ని కలుసుకొనడానికి ఎంతో ఆసక్తితో ఈ యొక్క చిన్న కీర్తనలో ఆయన చెబుతూ ముగిస్తూ ఉన్నాడు. So he sings, I shall dwell in the house of the Lord forever and ever. అతడు పాడుతూ ఉన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. Yes, dearly beloved in Christ, we will certainly meet Jesus one day. అవును ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనం తప్పకుండా ఒక దినాన్న క్రీస్తును కలుసుకుంటాం. Here is a wonderful promise, golden promise from Revelation 7 and 17. ఇక్కడ మన కొరకు బంగారు వాగ్దానము ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనము నుంచి. The lamb on the throne will be their shepherd. He will lead them to springs of life-giving water, and God will wipe every tear from their eyes. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలములు బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. Dear brothers and sisters, let us always be thankful to our Heavenly Father who has given us the great gift from heaven, His own Son, Jesus, the Good Shepherd. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన పరలోకపు తండ్రికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప బహుమానమైనటువంటి పరలోకము నుంచి తన కుమారుణ్ణే మనకు బహుమానంగా ఇచ్చారు, మంచి కాపరిగా. So let us determine to continue to follow in the footsteps of Jesus. కాబట్టి మనము యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో మనము నడుస్తూ కొనసాగడానికి తీర్మానించుకుందాం. More importantly, we should introduce this Good Shepherd to all the people who are living like sheep without shepherd. కాబట్టి మరి ముఖ్యంగా మనము ఈ యొక్క మంచి కాపరిని అనేక మందికి పరిచయం చేస్తూ, కాపరి లేని గొర్రెలుగా త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెలకు ఈ మంచి కాపరిని పరిచయం చేయాలి. One day a scripture memory contest took place in a Sunday school. ఒక దినాన సండే స్కూల్లో కంఠత వాక్యాల పోటీ జరుగుతూ ఉంది. Children were asked to recite Psalm 23. పిల్లలందరినీ 23వ కీర్తనను కంఠత చేయమన్నారు. A little girl, while reciting, made a mistake in the first verse itself. ఒక చిన్న బాలిక ఆమె ఆ అప్పచెప్పేటువంటి క్రమములో మొదటి వచనములోనే ఆమె పొరపాటు చెప్పింది. The Lord is my shepherd, I shall not want is the correct sentence. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ఉన్న వచనం. In place of I shall not want, she by mistake told, that's all I want. ఆమె పొరపాటున ఆ వచనం చెప్పడానికి బదులుగా యెహోవా నా కాపరి, నాకు ఆయనే చాలు అని చెప్పింది. To a great extent, it is correct. మనము ఒక రకంగా ఆలోచన చేస్తే అది నిజమే. What do we need in this life apart from Jesus?
మనకు ఈ జీవితంలో యేసు తప్ప మరి ఇంకేం కావాలండి? That's all we want. ఆయన మాత్రమే మనకు కావాలి. Good shepherd and good shepherd only. మంచి కాపరి మాత్రమే మనకు కావాలి. Friends, are you sure that Jesus has become your shepherd? స్నేహితులారా, యేసు ప్రభువారు మీకు కాపరిగా ఉన్నారనేటువంటి నిశ్చయత మీకుందా? Do you take steps to proclaim the gospel? సువార్తను ప్రకటించడానికి మీరు అడుగులు వేస్తూ ఉన్నారా? Thank you. వందనాలు. Let's pray. ప్రార్థించుకుందాం. Gracious Father, we thank you for your presence with us. కృపగల తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచినందులకై మీకు వందనాలు. Yes, Father, your greatest gift is your own Son. అవును తండ్రి, మీ యొక్క గొప్ప బహుమానము మీ కుమారుడే. We praise you for his sacrificial death on the cross. సిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైనటువంటి ఆ మరణమును బట్టి మీకు వందనాలు. He is leading us, he is feeding us, he is blessing us in every respect. ప్రభువా, అన్ని విషయాల్లో ఆయన మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. Please bless us, O Father, that we may not go away from this good shepherd. ఈ యొక్క మంచి కాపరి నుండి మేము త్రోవ తప్పిపోకుండా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడండి. Lord, our hearts are burdened with perishing souls. ప్రభువా, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి ఆ భారము మా హృదయాల్లో ఉంది. People are leading their lives without the good shepherd. మంచి కాపరి లేకుండా అనేక మంది తమ జీవితాలను నడిపిస్తూ ఉన్నారు. Harvest is plentiful, but workers are few. తండ్రి, కోత విస్తారముగా ఉంది, కానీ పనివారు కొద్ది మందే. We pray that you send many more workers so that, Lord, they can find the lost sheep and bring them into the sheepfold. ప్రభువా, అనేకమైన ఈ యొక్క త్రోవ తప్పిపోయిన గొర్రెలందరినీ
పట్టుకొని తీసుకుని మీ మందలోనికి చేర్చడానికి అనేక మంది పనివారిని పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, the day is going to come. We are going to meet your Son, Jesus Christ, in the sky. ప్రభువా, మధ్యాకాశములో నాయన మీ కుమారుడిని యేసు ప్రభు వారిని కలుసుకునేటువంటి ఆ దినము రాబోతూ ఉంది. He is going to continue to lead us, Lord. ఆయన మమ్మల్ని ఆ నడిపిస్తూ కొనసాగిస్తూనే ఉంటారు. We thank you, Lord, for for these blessings and privileges. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క ఆశీర్వాదాలను బట్టి, ఆధిక్యతలను బట్టి మీకు వందనాలు Let చెల్లిస్తున్నాను. your gospel be preached throughout the world. తండ్రి, మీ యొక్క సువార్త ఈ లోకమంతా ప్రకటింపబడును గాక. We pray that the Holy Spirit should work in a mighty way and bring many souls into the kingdom of God. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేసి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షించగలిగేటట్టు సహాయము చేయండి. Pray for all those who are watching our program. తండ్రి, ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. Bless them and bless their family. తండ్రి, వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. Continue to lead us. మమ్మల్ని నడిపిస్తూ ఉండండి. In the most precious name of Jesus, we offer this prayer. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.